ఎలాంటి కథకైనా సరే కేవలం పాత్రలు మాత్రమే కాదు, ఒక్కొక్కసారి వస్తువులు, ప్రదేశాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి భూమికని పోషిస్తాయి. నేను తీస్తున్నటువంటి ఈ ఓం శాంతి అనే షార్ట్ ఫిల్మ్కి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టలు కనిపించడం అనేది చాలా చాలా ముఖ్యము. అలా కనిపిస్తేనే ఆ కథకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అంత మొత్తంలో డబ్బులు కనిపించకపోతే ఆడియన్స్ కన్విన్స్ అవ్వరు. అందుకని ఆ డబ్బుల్ని చూపిస్తేనే ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి, లేకపోతే తీయకూడదని చెప్పేసి నేను నిశ్చయించుకున్నాను. అందుకని చెప్పి నేను చాలా సెర్చ్ చేశాను. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ డినామినేషన్స్ ఉంటాయి కదా, 10, 20, 50, 100, 200, 500 ఇలాగ 2000 ఇలాగ ఒక్కొక్క డినామినేషన్ ఒక్కో బండిల్ లాగా చిన్నపిల్లలకు చేసి అమ్ముతున్నారు తప్ప ఒకే డినామినేషన్ పెద్ద మొత్తంలో ఎక్కడ అమ్మట్లేదు. నేను చాలా రీసెర్చ్ చేసుకుని బాగా తెలుసుకుని ఒక 100 బండిల్స్, ఎందుకంటే 100 బండిల్స్ 100 కట్టలు ఉంటేనే కానీ మనం కన్విన్స్ అవ్వరు ఆడియన్స్. అంత పెద్దల్లో డబ్బు కనిపించాలి కాబట్టి నేను బాగా తెలుసుకుని చాలా కష్టపడి డబ్బుల్ని ఫేక్ నోట్స్ని అయితే తీసుకొచ్చాను. వాటిని ఒకసారి మీకు చూపిస్తాను. ఇదే ఆ బండిలు. చూడడానికి అయితే రియలిస్టిక్గానే ఉంది కదా. ఇప్పుడు మనం నాకున్న నా పరిస్థితుల్లో నేను ఇంత డబ్బుని ఇదిగో మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను. ఇక్కడ ఇంత అమౌంట్ని నేను చూపిస్తున్నప్పుడు మాత్రమే అది చాలా రియలిస్టిక్ ఫీలింగ్ అనేది వస్తుంది మనకి. ఇక్కడ నుంచి చూసినా అవి కవర్స్లో వచ్చే ప్యాకెట్స్ కవర్స్, ఇవి ఒక 100 బండిల్స్. మనకు సైడ్ నుంచి చూస్తేనే మనకి ఇక్కడ కొంచెం అన్రియలిస్టిక్గా ఇవి ఫేక్ అనిపిస్తుంది తప్ప దూరం నుంచి చూస్తే మనం 500 నోట్స్ ఇవి అని చెప్పేసి నమ్మించే విధంగానే ఉన్నాయి. అందుకని నేను చెప్పి కన్విన్స్ అయ్యి వీటిని తీసుకున్నాను. ఈ సైడ్ నుంచి చూస్తే కనుక కూడా మీకు కొంచెం ఇవి పేపర్ ప్రింట్ అనేది తెలిసిపోతుంది. దగ్గర నుంచి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఇది చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, మనకి చిల్డ్రన్స్లా ఉంటుంది. వీటి యొక్క డైమెన్షన్స్ అవన్నీ కూడా డిఫరెన్స్గా ఉంటాయి. కాబట్టి మనం అంత క్లోజ్అప్ షాట్స్లో నేను చూపించాను కాబట్టి, వైడ్ షాట్లలో చూపిస్తాను కాబట్టి ఇక్కడ మనం ఇంత పెద్ద డబ్బుల్ని చూపించినప్పుడు ఆడియన్స్ కన్విన్స్ అవుతారనేది నా భావన. ఇవి మొత్తం 100 బండిల్స్. మనం ఒక 50 lakhs కింద మనం దీన్ని చెప్పుకోవచ్చు. 50 lakhsని మనం ఇంత డబ్బుని మనం విడివిడిగా పరిచి చూపించినప్పుడు 1 crore 2 crore అని చెప్పినా సరే ఆడియన్స్ కన్విన్స్ అవుతారు. ఇంత ఉంటేనే. ఇంత లేకుండా మనం ఒక 10 15 ఇలాంటివి కట్టలు ఏవో తెచ్చి ఈ 10-15 కట్టలతో నేను పెద్ద మొత్తంలో విడగొట్టేసి ఎంత కవర్ చేద్దామన్నా కవర్ అప్ అవ్వదు. అందుకని నేను ఇంత మనీ అయితే తీసుకున్నాను. ఇంత డబ్బు ఈ కథకి చాలా ముఖ్యం. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫేక్. ఇలా కనిపిస్తేనే కథ ఆడియన్స్ కన్విన్సింగ్గా అర్థమయ్యి ఆడియన్స్ లీనమవుతారు కథలోకి. అప్పుడు ఇంకా ఇంపాక్ట్ ఆడియన్స్ మీద. నేను నమ్మేది ఏంటంటే కథ మీద ఆడియన్స్కి ఇంపాక్ట్ పొందేలాగా దర్శకుడు తీయగలిగితే అది ఎక్కడిదైనా సరే, అది ఒక యూట్యూబ్ అయినా లేకపోతే ఓటీటీ అయినా ఒక సినిమా అయినా సరే అది సక్సెస్ అవుతుందని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి ఇలాంటి అయితే రప్పించాను. దట్స్ ఇట్. జై హింద్.